సరస్వతి మూలా నక్షత్రం కదా అని చెప్పేసి నవదుర్గల్లో మధ్యలో మూలా నక్షత్రం రోజు సరస్వతి అవతారంలో విరాజిల్లుతున్నారు. అమ్మవారిని చూడడానికి యథావిధిగా మనకి మాటలు రావు. సరస్వతీదేవి బహుశా ఇలా ఉండుంటారేమో అన్నట్టు అమ్మవారు ఏది కావాలో తను అదే పెట్టించుకుంటున్నారు. ఎవరో నన్ను అడిగారు అంత పద్ధతిగా ఎలాగా అని. నాకు కళ్ళ ముందుకి అమ్మ ఇలా ఉంటే బాగుంటుందేమో అని అనిపించిన వెంటనే అవన్నీ రెడీగా ఉండడం వల్ల సర్దేస్తున్నాను తప్పితే దీనిలో నేనంటూ ప్రత్యేకంగా ఏం ఆలోచించట్లేదు. మీకు ప్రేమ వల్ల నేను అంత భక్తిగా శ్రద్ధగా చేస్తాను అనుకుంటున్నారు. మనం చెయ్యలేము, మనల్ని చేత అమ్మవారి చేయించుకుంటారు అనడానికి మన ఇల్లే ఎగ్జాంపుల్. ఏమైనప్పటికీ సరస్వతీదేవి అనుగ్రహం మనకి ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ తల్లులు కూడా మనల్ని తీసుకొస్తా చదువు కొంచెం ఇబ్బంది పడుతున్న పిల్లలు కూడా మంచిగా చదువుతూ అమ్మవారి దర్శనం చేసుకున్న వాళ్ళు ఎంతో వైభవంగా చక్కగా సెటిల్ అవుతున్నారు. నా మాటలు విన్న వాళ్ళు అన్నది ఇంకొక ఎత్తు అయితే, అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చదువులో ముందుకెళ్తున్నారు అన్నది కూడా నాకు ఆనందం. ఆ విషయం కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం ఎక్కడికో పరుగులు పెట్టేయక్కర్లేదు. కేవలము అమ్మని మనసులో తలుచుకున్నా కూడా మీ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలకు వెళ్ళినా కూడా మీకు అమ్మ అనుగ్రహం వస్తుందని కూడా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా.